నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి మస్తు హీట్ ఎక్కుతున్నాయి. అయితే ఇప్పుడే కేసీఆర్ బయటికి రావడము, ఇటు మొన్న జరిగిన ఏదైతే ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడడము, ఇక కేసీఆర్ స్పీచ్ కి, కేసీఆర్ మాటలకి ఇటు బీఆర్ఎస్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక ఒక్కసారికి అలర్ట్ అయిపోయిండ్రు. ఇక ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మళ్ళీ వరంగల్లో కూడా ఈ రైతులతో కలిసి సదస్సు నిర్వహించబోతున్నారు ఈ నెల 6వ తారీఖు మే 6న. అయితే ఈ సదస్సుకు ఇప్పుడు ప్రస్తుతం కేవలం 10,000 మంది రైతులు వచ్చేలాగా పోలీసులు అనుమతులు కూడా ఇచ్చిర్రు. అయితే ఈ ఇప్పుడు ఏదైతే జరుగుతున్న సదస్సు ఉందో ఈ సదస్సును ఒక మహాసభలాగా పెట్టాలని ముందు ఆలోచించుకున్నా కూడా పరిస్థితుల వల్ల ఇక అంత మందికి అలో లేకపోవడంతో ఇప్పుడు కేవలం 10,000 మంది రైతులతో ఈ రైతు సదస్సు చేయబోతున్నారు. అయితే ఈ రైతు సదస్సులో కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ మాట్లాడే మాటలపైనే అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆయన బయటకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు, కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయ్యారు. ఇక ఆ తర్వాత మొన్న రీసెంట్ గా ఈ ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలకు ఇప్పుడే ఆ మాటలు ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ మాటలను గుర్తు చేసుకుంటున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి వరంగల్ కు వచ్చి రైతు డిక్లరేషన్ చేసి వెళ్ళిండో అదే ప్లేస్ లో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్ గా రైతులకు సంబంధించిన సమస్యలు సరిగ్గా పట్టించుకోవడం లేదని, ఇటు మొక్కజొన్న కావచ్చు మిగతా ఏవి చూసినా కూడా రైతులకు ఆశించినంతగా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇచ్చిన మాట ఒకటి, ఇప్పుడు చేస్తున్న పనులు ఒకటి అన్నట్టుగా కూడా రైతులు ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇక ఇదే టైంలో ఇదే రైతులకు అండగా ఉండాలని, ఇదే టైం ని క్యాచ్ చేసుకోవాలని ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ట్రై చేస్తుంది. సో ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రైతు సదస్సు అనేది నిర్వహించబోతున్నారు. ఇక ఈ రైతు సదస్సుని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ రైతు సదస్సుకు వచ్చి మాట్లాడబోతుండో ఇక దీన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయాలంటే వీళ్ళకంటే గట్టిగా ఇంకాస్త ప్రభుత్వం చేయాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించుకొని సేమ్ అదే రోజున ఇదే వరంగల్లోని ఆర్ట్స్ కాలేజ్ లో 25,000 మందితో కలిసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మేళాని నిర్వహించబోతున్నారు. మరి ఇటు ఒక పక్క కేసీఆర్ సభ, ఏదైతే రైతులతో కలిసి సదస్సు, ఇక అదే టైంలో ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మేళా. మరి ఇది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల మీద ప్రేమ కాదు, ప్రజల మీద ఆప్యాయత కాదు, వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలనేది అస్సలకే కాదు. ఇంకొన్ని రోజులు ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగించాలంటే ఇక ప్రజల్ని ఆకట్టుకోవాలి, ఆకర్షించుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఏదైతే కిసాన్ మేళా అనే సభలు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ పెడుతుందంటూ కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి ఇది నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా, లేదంటే నిజంగానే రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోతుంది అనుకోవాలా? మరి ఏదైతే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇప్పుడు రైతుల విషయంలో ఆయన మళ్ళీ గతంలో లాగా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడము, రైతులకు ఏదైతే రైతు డిక్లరేషన్ ఆనాడు రాహుల్ గాంధీ ఇచ్చి వెళ్ళాడో అదే రైతు డిక్లరేషన్ గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ చేస్తున్న పథకాల గురించి, వాటన్నిటి గురించి, ముఖ్యంగా వాటన్నిటిని అమలు చేపిస్తాము, చేయాల్సిందే అంటూ కూడా ఇటు కేసీఆర్ మాట్లాడుతున్నారు. మరి నిజంగా ఈ రెండు సభల గురించి మీరేమనుకుంటున్నారు? కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో చెప్పండి.